హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మిల్కస్ కిచెన్. ఈరోజు మిల్కస్ కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఎక్కువ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లోకి ఒక 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు గ్రేవీ కోసం మనం టమాటా ఒకటి, అలాగే 6 జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, పలుకు లేకుండా. ఇలా చేసుకుందాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపిన పౌడర్ ఇది నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే మన రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలి. 2-3 మినిట్స్ తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసిన టమాటా జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపి దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీరని పైన వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని రాగి సంకట్లోకి, చపాతి, అలాగే దోశ, అన్నం, కలర్ రైస్ వేటితోటి తీసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎక్కువ గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని మీరు తయారు చేసుకోండి. 1/2 అవర్ టైమే పడుతుంది.